Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు బాగుండాలని, అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి పొందాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అవి చదివిస్తుంది కదా, దేవుడు మనకు తోడుగా ఉండువాడని. ఆయనకున్న ఒకనొక పేరు ఇమాన్యుయల్ లేదా ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము దేవుడు మనకి తోడని. మనం ఆరాధించే దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదని. యేసయ్య ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టడు? బైబిల్లో ఒక రాయబడిన ఒక కారణం ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టట్లేదని. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి మనల్ని విడిచిపెట్టడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం జాలిపడే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడం దేవుని వాక్యం సెలవిస్తుంది. ధైర్యంతో ఉండండి. ఏ సందర్భంలో కూడా దేవుడు మనం విడిచిపెట్టువాడు కాదు. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు విశేషమైన ఆశీర్వాదం మనం పొందుకుంటామని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, అవి చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళం చేయను. హల్లెలూయా. దేవుడు మన త్రోవలు, మన మార్గాల్ని దేవుడు సరళం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఒక ప్రయాణం చేస్తాం అనుకోండి, ఆ ప్రయాణంలో మార్గం బాగుందనుకోండి, రోడ్డు బాగుందనుకోండి, చాలా తొందరగా వెళ్ళిపోతాం. అవును కదా, విసుగుదల లేకుండా వెళ్ళిపోతాం. అదే కనుక మార్గం బాగోలేదనుకోండి, మార్గం అంతా కూడా గోతులు గొప్పులు అనుకోండి, విసుగుదల వచ్చేస్తుంది. తొందరగా కూడా వెళ్ళలేం, బండి కూడా కొంచెం వేగంగా కూడా నడపలేం. అంటే మార్గం బాగుంటే మన ప్రయాణం ఏం చేస్తుంది? బాగుంటుంది. మన జీవిత ప్రయాణం కూడా అంతే. మార్గం బాగుంటే గమ్యం ఎంత దూరంగా ఉన్నా సరే, లేదా గమ్యం కొంచెం కష్టతరమైనా సరే ప్రయాణం చేయాలనిపిస్తుంది. అదే మార్గం బాగోలేదనుకోండి, విసుగుదల వచ్చేస్తుంది ప్రాణానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ ముందర నడుచుకోవడానికి. ఆయన నీ ముందర నడుస్తూ మెట్టుగా ఉన్న ప్రతి స్థలాన్ని కూడా ఆయన చదునుభూమిగా చేస్తూ, ప్రతి గోతుని దేవుడు పూడుస్తూ సమభూమిగా దేవుడు చేస్తూ, ఆయన నీ కొరకు ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడని. దేవుడు కాపరిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక కాపరి తన మందను ఎలా అయితే నడిపిస్తాడో, పచ్చిగల చోట్లకు, శాంతికరమైన జనం యొద్దకు అయితే నడిపిస్తాడో, నీ దేవుడు కూడా నీ ముందుగా నడుస్తూ ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడని. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనుకుడు నిద్రపోడని, ఆయన వారికి ముందు వెనక ఆవరిస్తూ నడిచని సెలవిచ్చిన రీతిగా మనం ఆరాధించే దేవుడు ఆయన మన ముందు నడుచుకోవడని, ఆయన మనకి మార్గాన్ని సరళం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. కానీ వారి ముందు నడిచే దేవుడు ఆయన ఎర్ర సముద్రం గుండా త్రోవను ఏర్పాటు చేశాడని. దాని తర్వాత యోర్దాను నది ప్రవాహాన్ని ఆదాయం అనే పురం దగ్గర ఎవరో ఆనకట్ట వేసినట్టుగా దేవుడు నది ప్రవాహాన్ని ఆపేసి ఇశ్రాయేలు నది దాటించాడని దేవుడు. దాని తర్వాత ఎరుకో ప్రజలకి ఎరుకో పట్టణపు గోడల మీద చాలా ధైర్యం. ఆ గోడలు చాలా ఎక్కువ మందం, ఒకేసారి 2 రథాలు ఆ గోడల మీద ఫ్రీగా తిరిగే అంత మందం అంట. అందుకే ఇశ్రాయేలు ప్రజలు 7 రోజులు తిరుగుతున్నా సరే గోడల చుట్టూ ఆ రాజు కానీ ఆ పట్టణం ప్రజలు కానీ అంతేం భయం అనిపించలేదు వాళ్ళకి. ఎందుకంటే మా గోడల్ని ఎవరేం చేయగలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారికి అడ్డుకున్న గోడల్ని దేవుడు కూల్చివేశాడని. వారు జయధ్వని చేయగా దేవుని నామమున ఆ గోడలు కూలిపోయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీకు ఏ ఆటంకం ఉందని మీరు ఆలోచిస్తున్నారు? మీరు ఆ గమ్యం సాధించకుండా ఉండడానికి, మీరు ఆశీర్వాదం పొందకుండా ఉండడానికి, మీరు దీవెన పొందకుండా ఉండడానికి ఈ ఆటంకం ఉందండి, ఈ అడ్డు మా జీవితంలో ఉందండి అని మీరు ఏ విషయం కోసం ఆలోచిస్తున్నారో, దేవుడు మీకు త్రోవలు సరళం చేస్తాడని. ఒకవేళ వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారని, అన్యాయం చేయాలనుకుంటున్నారు, మాకు రావాల్సిన దీవెన, మాకు రావాల్సిన ఆశీర్వాదం, మాకు రావాల్సిన ఫలం మాకు రాకుండా వీళ్ళు ఆపేయాలనుకుంటున్నారని మేము కష్టపడుతున్నాం, ఆ ప్రయాస మేము పడుతున్నాం, కానీ ప్రయాస తగిన ఫలం రాకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారండి అనే మనసు కలిగి ఉన్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు తోడుగా ఉండేవాడని. ఆయన మీ ముందర నడుస్తూ మీ ప్రతి త్రోవను కూడా సరళం చేస్తాడని. దేవుడు మిమ్మల్ని గమ్యాన్ని చేరుస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే మన ప్రవక్త అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుంటామో, దేవునికి లోపడతాం, ప్రభా నువ్వు చెప్పింది చేస్తానని దేవునికి ఒప్పుకుంటామో, దేవుడు మనల్ని నడిపించడం మొదలు పెడతాడని. ఆయన నడిపించినప్పుడు ప్రతి మార్గం కూడా దేవుడు సరళం చేస్తాడు అని. హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించండి. ప్రతి ఆటంకాలు దేవుడు తొలగిస్తాడు. ఏ ఆటంకాలు ఉన్నాయో మీరు అనుకుంటున్నారో ప్రతి ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగించి మీ మార్గాలు సరళం చేస్తాడు. ఆయన మీ పక్షాన్ని ఉంటాడని, ఆయన మీ ముందుగా నడుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. మీ మార్గంలో దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు
మీకు బలపరుస్తాడు. కాబట్టి దేవునికి మీ జీవితాలని సంపూర్తి సమర్పించుకోండి. దేవుడు మీ త్రోవలు సరళం చేస్తాడని, హల్లెలూయా, గమ్యానికి చేరుస్తాడని, గొప్ప కార్యాలు దేవుడు మీ పట్ల చేస్తాడని ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. మహోన్నతుడా, మహిమ గల దేవా, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడారయ్యా ప్రభువా, మా త్రోవలన్నీ సరళం చేసే దేవా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఎప్పుడైతే మీ అధికారానికి ఒప్పుకుంటాం ప్రభు, మా ప్రవక్తని పని మీ అధికారానికి ఒప్పుకుంటాం, మీ చిత్తానికి లోబడతాం ప్రభు, మా ముందు నడిచే దేవా మీకు వందనాలు ప్రభు. మా ముందు నడుస్తూ ప్రభు, ప్రతి గూతిని ప్రభు పూడ్చే దేవుడు ప్రభు, ప్రతి ఎత్తుని ప్రభు చెదురు భూమిగా చేసే దేవుడు ప్రభు, మా కొరకు తండ్రి మార్గాలు సరళం చేసే దేవుడు ప్రభు, అడ్డు గోడలు పగలగొట్టే దేవుడు యేసయ్య, మీకు వేలాది వందనాలు యేసయ్య. మీ కృప ద్వారా, మీ కరుణ ద్వారా మా జీవితంలో మీరు చేసే మేలుకే దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నావయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మా జీవితంలో ప్రభు మీ విజయం సాధించకుండా ఏది అడ్డుపడుతున్నాయో ప్రభు, లేదా ఏ మనుషులు ఏది అడ్డుపడుతున్నారో వాటన్నింటినీ తొలగించి ప్రభు మమ్మల్ని గమ్యానికి చేర్చే దేవుడు యేసయ్య, మీకు వేలాది వందనాలు యేసయ్య. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రభు ఈరోజు ఎవరైతే ప్రియులు వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య ప్రభు. అప్పుల బాధలో ఉన్నవారు లేవనెత్తండి, కృప చూపించండి, సహకారాన్ని అందించండి అయ్యా ప్రభు. అన్ని విషయాల్లో తోడుగుండండి, దీవెనలు కుమ్మరించుకోండి ప్రభు. యేసయ్య మీరు కృప చూపించుకోండి దేవా. మీ సహకారాన్ని అందించుకోండి, మీ తోడు వారికి దయచండి, మేలుతో తృప్తిపరచుకోండి దేవా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.